మరికొన్ని రోజుల్లో క్యాలెండర్లో మరో ఏడాది చరిత్రలో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను, ఇబ్బందులను అధిగమించి కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరమైనా సంతోషంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొత్త ఏడాదిలో ఏం జరగబోతోంది, ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతోంది అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కొన్ని వందల సంవత్సరాల ముందే అంచనా వేశారు. తమ అంచనాలను పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపరిచారు. ఈ క్రమంలో 2025లో ఏం జరుగుతుందో ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ విశ్లేషించిన విషయాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రడామస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 945 సంపుటిలతో కూడిన విశ్లేషణను 1555లో విడుదల చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలు నిజంగానే నిజమయ్యాయి. దీంతో వచ్చే ఏడాదిలో జరగబోయే వాటి గురించి ఆయన అంచనాలపై ఆసక్తి నెలకొంది. 2025లో భూమిని పెద్ద గ్రహశకలం ఢీ కొట్టవచ్చని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపంగా రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ హత్యలు ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ముగుస్తోందని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తోంది. బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. యూకేలో ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని ఆయన జోస్యం చెప్పారు. 2025 యునైటెడ్ కింగ్డమ్, యూకేకు అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని, క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు. ప్రపంచ ఉద్యాన నగరిగా గుర్తింపు పొందిన బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దారుణంగా నష్టపోతుందని అంచనాలు వేశారు. ఆర్థిక వనరులు, సైనిక శక్తి క్షీణించడంతో దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ముగియనుందని వివరించారు. అంటే దాదాపు గత 33 నెలల నుంచి జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా సంఘర్షణలకు తెర పడబోతోందని బలంగా నమ్ముతున్నారు. సుదీర్ఘ యుద్ధం తర్వాత సైన్యం నష్టపోతోంది. తద్వారా సైనికులకు ఇవ్వడానికి నగదు కొరత ఏర్పడుతుంది. బంగారం, వెండికి బదులు ఇత్తడి, తోలు నాణేలు చలామణిలోకి వస్తాయి అని నోస్ట్రడామస్ విశ్లేషించారు. నోస్ట్రడామస్ అంచనా వేసినట్లుగానే యుద్ధంలో అటు రష్యా, ఉక్రెయిన్ భారీగా సైన్యాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగియాలని వారు కూడా కోరుకుంటున్నారు.